హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మా మేడం వచ్చేసి మటన్ కైమా రైస్ వండమనింది. చూడండి, ఇది వచ్చేసి మటన్ కైమా రైస్. ఎంతో చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తారు. నేను ఈ పొద్దు ఫస్ట్ టైం మటన్ కైమా రైస్ చేశాను. చూడండి, ఎంతో చక్కగా ఉంది. ఇప్పుడు ఎలా చేయాలి, ఏమేం కావాలనేది చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫుల్గా వీడియో చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏమేం కావాలి, ఎలా చేయాలనేసి చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు మటన్ కైమా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిందాక చూసి ముందుగా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కాదు, కొద్దిగా స్మెల్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇది మ్యాగీ అంటారు, ఇది చికెన్ మసాలా కూడా ఒకటి వేసుకోవాలి. మ్యాగీ వేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మ్యాజోన్ అంటారు, టమాటా పేస్ట్, అది కూడా సగం ప్యాకెట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. టమాటా మ్యాజోన్ కూడా ఇది పచ్చిది వేసాం కాబట్టి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలి. బంగాళదుంపలు వేసుకొని అంతా కలిపేసుకోవాలి. కలుపుకొని కాసేపు బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, కాసేపు బాగా బంగాళదుంప ఫ్రై చేసుకొని ఇందులోనే ఇది మీట్ కైమా ప్యాకెట్లో వస్తుంది, నేను విడిగా తీసేసుకున్నాను. ఇది మీట్ కైమా వేసేసుకోవాలి. కైమా వేసుకొని అంతా కలిసేంత వరకు బాగా కలిపెట్టేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి. సరే కదా, అంతా కలిసేంత వరకు బాగా కలిపేసుకొని కాసేపు ఉడికించుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. సరే కదా, ఇలా అంతా బాగా ఫ్రై అయిపోవాలి. కైమా అంతా ఉడికిపోవాలి. నీరంతా ఎగిరిపోయింది. ఇలా బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇందులో ఒక స్పూన్ తెల్లగడ్డ పేస్ట్, ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం పేస్ట్, తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఇది కూడా అంతా బాగా కలిపేసుకొని అంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంతా వేసుకోవాలి పచ్చివాసన వరకు. సరే కదా, అల్లం పేస్ట్, తెల్లగడ్డ పేస్ట్ కూడా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఇవి మిక్స్డ్ వెజిటేబుల్స్, దీంట్లో క్యారెట్, పచ్చిబట్నాలు, బీన్స్ కాయలు అన్నీ ఉంటాయి. ఇవి లేకపోయినా సపరేట్గా కూడా క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ కూడా వెజిటేబుల్ వేసి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. ఇది కూడా అంతా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, అంతా బాగా ఫ్రై అవనిచ్చి చూడండి, అంతా బాగా ఫ్రై అయిపోయినాయి. వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా
కొద్దిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్టు, కొద్దిగా కారం కూడా వేసేసుకోవాలి. సాల్టు, కారం ఇప్పుడు లాస్ట్లో ఎందుకు వేసానంటే ఇది నీట్ కాబట్టి సరిగ్గా ఉడకదు సాల్ట్ కారం పడితే ముందు, అందుకనేసి నేను లాస్ట్లో వేసుకున్నాను. ముందైనా వేసుకోవచ్చు, కాకపోతే లేట్ అవుతుంది, నిదానంగా ఉడుకుతుంది, ఉడకడం లేట్ అవుతుంది. ఈ ఉప్పు కారం కూడా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి. ఇది ఉడికే లోపల కాసేపు మూత పెట్టుకోవాలనుకున్నాం కదా, ఇది ఉడికే లోపల చూడండి పక్కన రైస్ కూడా అవుతుంది. రైస్ అయిన తర్వాత ఈ మటన్ కైమా ఫ్రై రైస్ కూడా అంతా లేయర్లుగా వేసుకోవాలి. చూపిస్తాను అంతా కూడా, వీడియో ఫుల్గా చూసి ఎలా చేయాలో చూడండి. చూసారు కదా, అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు అన్నం ఉంచేసుకుందాం, వడగట్టేసుకోవాలి. అన్నం కూడా ఉంచేసుకున్నాను, అన్నం రెడీ అయిపోయింది. ఇంకొక పక్క మీట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నము మీటు లేయర్లుగా వేసుకోవాలి. మనం ఉంచుకున్న అన్నం తపటలోనే అడుగున కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి రైస్ రెడీ అయిపోయింది, పక్కన మీట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది లేయర్లుగా వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ రైస్ వేసుకొని ఇంకొక లేయర్లో మీట్ కూడా వేసేసుకోవాలి. ఇది కూడా ఒక లేయర్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయరు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కూడా నేను మీట్ వేసేసుకున్నాను. మీట్ వేసుకున్న తర్వాత కూడా నేను లాస్ట్ లేయర్ కూడా మిగిలిన రైస్ అంతా కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు స్టీల్ పేపర్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది సిల్వర్ పేపరు పెట్టేసుకోవాలి. లేకపోయినా పర్లేదు, నేనైతే సిల్వర్ పేపర్ ఉంది కాబట్టి సిల్వర్ పేపర్ పెట్టేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, అంతా రెడీ అయిపోయింది. ఈ సిల్వర్ పేపర్ ఎందుకు పెట్టానంటే లోన ఆవిరి బయటికి రాకుండా నేను సిల్వర్ పేపర్ పెట్టేసి మూత పెట్టేసినాను. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయాలి. చూసారు కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ తీసేసుకున్నాను. మీట్ కైమా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంతో చక్కగా అంతా చుట్టూ పక్క నుంచి తీసేసుకోండి. రైసు అంతా కలిసే విధంగా తీసేసుకోండి, ఎంతో పొడిలాడుతూ. చూసారు కదా, మన మీట్ కైమా రైస్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.